ముఖ్యంగా మనం స్వాతంత్రం సంపాదించిన తర్వాత 1947లో స్వాతంత్రం సంపాదించటం, 50 నుంచి రాజ్యాంగం అమల్లోకి రావటం, ఆ తర్వాత 52లో ఎన్నికలు జరగటం, కేంద్రంలో రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు అధికారంలోకి రావటం, పరిపాలన చేయటం స్టార్ట్ చేసినవి. అయితే 1960కి వచ్చేసరికి భారతదేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోవటం, అనేక ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసేటటువంటి అధికారులు, ఉన్నత అధికారులు అవినీతి ఊబిలో కూరుకుపోవటం, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం ఇలా జరుగుతూ వచ్చాయి. సో ఇలాంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో అవినీతికి సంబంధించిన అంశాలు వెలుగులోకి రావటంతో నెహ్రూ ప్రభుత్వం అవినీతి నిరోధక కమిటీ, దాన్ని కె సంతానం కమిటీ అని ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఆ టైంలో మన దేశంలో చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండటం, సరైనటువంటి అవగాహన లేకపోవటం, ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల గురించి కానీ, శాంక్షన్ అయినటువంటి నిధుల గురించి కానీ, వాటి వినియోగం గురించి కానీ ప్రజలకు ఎవరికి కూడా సరిగా పట్టేది కాదు. కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క అజ్ఞానాన్ని, ప్రజల యొక్క నిరక్షరాస్యతని, ప్రజల యొక్క చైతన్యం లేనితనాన్ని దృష్టి ఉంచుకొని ప్రభుత్వ అధికారులు విపరీతంగా అవినీతి అక్రమాలకు పాల్పడేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో ఈ దీన్ని నిరోధించాలంటే ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతో సంతానం కమిటీని ఏర్పాటు చేశారు. సంతానం కమిటీ, దీన్నే అవినీతి నిరోధక కమిటీ అంటారు. అవినీతి నిరోధక కమిటీ అన్నా, సంతానం కమిటీ అన్నా ఒకటే. ఈ సంతానం కమిటీ యొక్క సూచనను అనుసరించి 1964లో ఈ యొక్క కేంద్ర నిఘా కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క సూచన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దేని ప్రకారం ఏర్పాటు చేశారంటే, ఇప్పుడు 1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది ఉన్నది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనే చట్టం ఉంది. 1946లో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే ఏర్పాటు చేసినటువంటిది. ఈ చట్టాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ రోజున ఏర్పాటు చేసినప్పుడు కేవలం ఇది ఒక కార్యనిర్వాహక సంస్థ ద్వారానే ఏర్పాటు చేశారు. హోంశాఖ ఏదైతుందో హోంశాఖ డిపార్ట్మెంట్ ద్వారానే ఏర్పాటు చేశారు. కాకుండా 2003లో ఈ యొక్క వాజ్పేయి ప్రభుత్వం పార్లమెంట్ చట్టం చేసి ఈ సిబిసికి చట్టబద్ధతను కల్పించడం జరిగింది. చట్టబద్ధతను, సంస్థకి చట్టబద్ధతను కల్పించడం జరిగింది. అయితే ఈ చట్టబద్ధత కలిగినటువంటి సంస్థ మళ్ళీ ఎలా పనిచేస్తుందంటే, 1988లో అవినీతి నిరోధక చట్టం వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొని పనిచేస్తుంది. ఇందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ 4 ఇక్కడే చెప్పాను. ఒకటి సంతానం కమిటీ, రెండవది 1964 దీన్ని ఏర్పాటు చేశారు. 3 ఢిల్లీ పోలీస్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 4 దీనికి చట్టబద్ధత, 5వది అవినీతి. 5 కూడా ఇంపార్టెంట్ అయిన పాయింట్సే. ఇవి మీకు జనరల్ స్టడీస్ లో కానీ, లేకపోతే పాలిటిక్స్ సంబంధించిన దాంట్లో కానీ ఎక్కడైనా ఈ 5 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. అన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలే. ఎందుకంటే నేను ఒక సందర్భంలో ఒక ఎగ్జామ్ లో చూశాను, ఎప్పుడో 2011లో అనుకుంటా. ఈ సిబిసిని దేనిని అనుసరించి ఏర్పాటు చేశారని అడిగారు. సిబిసిని దేన్ని ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేశారని. 1946 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనుసరించి ఏర్పాటు చేశారు. ఇక వాడి కింద ఇచ్చేటప్పుడు నిన్ను రకరకాలైనటువంటి అంశాలుగా ఇస్తున్నారు. ఎలా అని అంటే, అవినీతి నిరోధక చట్టాన్ని అనుసరించి, సిబిఐ యాక్ట్ అనుసరించి, ఇక వాడి ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఒకటి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనుసరించి దీన్ని ఏర్పాటు చేశారు. మరి దీంట్లో ఇది ఎలా నిర్మాణం అవుతుంది అంటే, ఒక ప్రధాన కమిషనర్ ఉంటాడు, మరొక ఇతర కమిషనర్స్ ఉంటారు. ప్రధాన కమిషనర్ ఒకరు ఉంటారు, ఇతర కమిషనర్స్ ఉంటారు. మొత్తం 3 ఉంటారు సిబిసిలో. వీరిని భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు.
భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. భారత రాష్ట్రపతి చేత నియమించబడతారు. కాకుంటే దీన్ని సూచించడానికి ప్రధానమంత్రి, అలాగే లోక్సభ స్పీకర్, అలాగే ప్రధానమంత్రి, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈ ముగ్గురుతో కూడుకున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ యొక్క సూచనను ఆధారం చేసుకొని రాష్ట్రపతి నియామకం చేస్తారు. దీన్ని సిబిసిని నియామకం చేస్తారు. నియామకం చేసినప్పుడు వీరి పదవీ కాలం ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూసుకోండి. ఇది బుక్ లో కూడా కొంచెం రాంగ్ ఉన్నది, చూసుకోండి. 5 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలుగా దృష్టిలో పెట్టుకోండి. 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ఏది ముందైపోతే దాన్ని అనుసరించి పదవి విరమణ చేస్తారు. బుక్ లో 5 సంవత్సరాలు ఉంటది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నిద్రపోయో లేకపోతే ఏదో ఆలోచనలో ఉండి మళ్ళీ సార్ బుక్ ఇట్లా ఉంది సార్ అని మళ్ళీ 1 గంట ఆగిన తర్వాత చెప్పడం కాదు. నేను ముందే చెప్తున్నాను, దాంట్లో 5 సంవత్సరాలని ఉన్నట్లయితే దాన్ని 4 సంవత్సరాలుగా మార్చుకోండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క అంటే వీళ్ళ యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలుగా ఉంటుంది, 5 సంవత్సరాలు కాదు. అర్థమైందా? అర్థం కాలేదా? సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్స్ యొక్క పదవీ కాలం 4 or 65 years గా ఉంటది. ఇది బుక్ లో 5 సంవత్సరాల నుండి. దాన్ని మార్చండి. నేను చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదా? విన్నారా? వినలేదా? చెప్పండి ఫస్ట్. రైట్, మార్చుకోండి. రైట్. మరి వీరు పదవీ కాలం పూర్తి కాకముందే రాజీనామా చేస్తే ఈ రాజీనామాని రాష్ట్రపతికి అందించాల్సి ఉంటుంది. అలాగే మరి ఒకవేళ తొలగించాలంటే, తొలగింపు చేస్తే తొలగించేది కూడా రాష్ట్రపతి, అంటే రాష్ట్రపతి తొలగింపు చేస్తారు. మరి రాష్ట్రపతి ఎలా తొలగిస్తాడు, ఎందుకు తొలగిస్తాడు అన్నప్పుడు సేమ్ ఏంటిది అని అంటే, మనం ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను తొలగిస్తారో, నిన్న ఎన్హెచ్ఆర్సి చెప్పినప్పుడు ఎట్లయితే తొలగిస్తారో వీళ్ళను కూడా అదే పద్ధతిలో తొలగిస్తారు. ఎన్హెచ్ఆర్సిని తొలగించిన పద్ధతిలోనే ట్రిబ్యునల్స్ ఏవైతున్నాయో ట్రిబ్యునల్ చైర్మన్ సభ్యులను తొలగించిన పద్ధతిలోనే వీళ్ళని కూడా తొలగిస్తారు. ఏంటిది అంటే అసమర్థత మరియు దుష్ప్రవర్తన. ఈ ఆరోపణలు వచ్చినప్పుడు వీటిని ఖచ్చితంగా ఏం చేయాల్సి ఉంటుంది? ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు రాగానే తొలగిస్తారా, దీన్ని విచారించాల్సి? ఆరోపణలు వస్తే ఆరోపణలు రాగానే తొలగిస్తారా, విచారించి తొలగిస్తారు? విచారణ ఎవరు చేస్తారు అంటే సుప్రీంకోర్టు కమిటీ విచారణ చేస్తుంది. సుప్రీంకోర్టు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ విచారణ చేస్తుంది. ఈ కమిటీలో సిజేఐ సభ్యుడిగా ఉండి 3 సభ్యుల కమిటీ కానీ, లేదా సిజేఐ లేకున్నా కూడా 3 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతోని ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ దీనిపైన ఆరోపణలపైన ఈ కమిటీ ఏదైతే ఉందో ఇది విచారణ చేసి విచారణ యొక్క నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి అప్పుడు తొలగిస్తారు. అయితే కేంద్ర కేబినెట్ మంత్రి, హోంమంత్రి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లోక్సభ స్పీకర్ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏర్పాటు చేసుకోవచ్చును. ఇది ప్రధానమంత్రి యొక్క ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది. కేంద్ర కేబినెట్ మంత్రినన్నా తీసుకుంటారు జనరల్ గా, లేకపోతే లోక్సభ స్పీకర్ అన్నా తీసుకుంటారు. ఓకేనా? సో విచారణ కమిటీ ఏదైతే ఉందో ఇది విచారణ కమిటీ ఒక నివేదికని ఇచ్చినట్లయితే ఆ నివేదికను ఆధారం చేసుకొని రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు అంటే ఈ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు ఈ పద్ధతిలో తొలగిస్తారు. కానీ వ్యక్తిగత కారణాలపై తొలగించేటప్పుడు మాత్రం ఇందులో ఈ విచారణ
విచారణ ఏమీ ఉండదు. నో విచారణ, నో విచారణ ఏమీ ఉండదు కూడా. విచారణ ఉండదు. విచారణ లేకుండానే తొలగిస్తారు. ఏంటంటే ఏ సందర్భంలో మధ్యస్థిమితాన్ని కోల్పోతే, దివాలా తీస్తే, కోర్టు దోషిగా ప్రకటిస్తే, లేకపోతే ఆదాయం నుంచి ఇతర ఉద్యోగంలో చేరితే, ఈ కారణాలు వచ్చినప్పుడు మాత్రం నో విచారణ ఏమీ ఉండదు. డైరెక్ట్ గా రాష్ట్రపతి దాని యొక్క ఆధారం దొరికితే చాలు వెంటనే తొలగించడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక్కడ నేను మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే, దీనికి ఎప్పుడైనా సరే నియామకాల కమిటీ అని ఒకటి ఉంటుంది. నియామకాల కమిటీ అని ఒకటి ఉంటుంది. నియామకాల కమిటీ, ఈ నియామకాల కమిటీ ఏదైతే ఉందో ఇది ఇచ్చేటటువంటి నివేదికను ఆధారం చేసుకొని మాత్రమే రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఆ నియామకాల కమిటీకి నివేదిక ఇచ్చేటప్పుడు నేను ఇక్కడ రాశాను అని అంటే, ఎక్కడ ఇక్కడ స్పీకర్ అంటే ఈవెన్ కేంద్ర హోంమంత్రి ఎవరినైనా సరే నియామకాల కమిటీ యొక్క ఇష్టం అంటే ప్రధానమంత్రి యొక్క ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రి యొక్క ఇష్టం పైన. ఇప్పుడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేడు, మరి ఎలా? లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేడు, అప్పుడు ఏం చేస్తారు? లోక్సభలో గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అంటున్నాను. అది కాదు స్వామి, లోక్సభలో ప్రస్తుతం నేను లోక్సభ గురించి మాట్లాడితే రాజ్యసభలో పెట్టలేదు. ఏం చెప్తూనే వినరంటారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా? లేడు. ఎందుకు లేడంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్థానాలన్నీ 52, ప్రతిపక్ష నాయకుడు కావాలంటే 55 కావాలి. మరి లేనప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ దీంట్లో అందరికంటే ఎక్కువ సంఖ్యలో సభ్యులని పొందిన పార్టీకి సంబంధించిన నాయకుడిని తీసుకుంటారు. ఇక దానికి వేరే ఏం లేదు. మీరు లోక్పాల్ వ్యవస్థ నియామకం చేసేటప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. అప్పుడు లాస్ట్ మల్లికార్జున ఖర్గే ఉన్నాడు లోక్సభలో, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో ఉన్నాడు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థానాలే 44, కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా తీసుకోలేదు. అందరికంటే ఉన్న వాళ్ళలో ఎక్కువ స్థానాలు పొందిన పార్టీగా తీసుకుంటారు. అంటే చట్టపరంగా అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇలా కూడా తీసుకుంటారు. కాబట్టి నియామకాల కమిటీ యొక్క సూచనను అనుసరించి మాత్రమే చేస్తారు. ఓకే, సో వీళ్ళని తొలగింపు చేసేటప్పుడు వ్యక్తిగత కారణాలపై తొలగిస్తాడు. వ్యక్తిగత కారణాలపై తొలగించేటప్పుడు ఈ అధికారులందరి దగ్గర ఒక 4 అంశాలు ఉంటాయి ఎప్పుడు కూడా. 1 మధ్యస్థిమితాన్ని కోల్పోతే, 2 దివాలా తీస్తే, 3 కోర్టు దోషిగా ప్రకటిస్తే, 4 ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగంలో చేరితే. ఈ 4 సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం ఇక వేరేటటువంటి అంశం లేదు. ఏమిటంటే అంటే సింపుల్ గా ఒకే ఒక అంశం ఏంటంటే, చాలా సింపుల్ గా అంటే ఆ అంశాలకు సంబంధించిన ఆధార్ అంటే ఇన్సాల్వెన్సీ అంటే ఇక దివాలా తీసినట్టుగా ఒక సర్టిఫికెట్ ఇచ్చిన, మధ్యస్థిమితాన్ని కోల్పోయినట్టుగా సర్టిఫికెట్ ఇచ్చిన, కోర్టు దోషిగా ప్రకటించిన, ఈయన ఎక్కడైనా ఆదాయంలో ఆదాయం నుంచి ఉద్యోగంలో చేరినట్టుగా ఆధారం దొరికినా కూడా అతను వెంటనే తొలగించడం జరుగుతుంది. ఏం చెప్పాలి సంతానం కమిటీ గురించి? సంతానం కమిటీ గురించి ఏం చెప్పాలో చెప్పు అంటున్నా. భారతదేశంలో పెరుగుతున్న అవినీతిని అరికట్టాలంటే కొన్ని కమిటీలను ఏర్పాటు చేయాలి, దీన్ని పరిశీలించాలని ఆయన సూచన చేసినాడు. దాని ప్రకారం కమిటీ ఏర్పాటైంది. నేను ఈ కమిటీ ఇంపార్టెంటా, సంతానం కమిటీ ఇంపార్టెంటా? ఆ కమిటీ ఇంపార్టెంటా, ఈ కమిటీ ఇంపార్టెంటా? సంతానం కమిటీ సూచన చేసింది, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసినాం. నీకు అక్కడ ప్రశ్న సంతానం కమిటీ గురించి రాదు కదా. సంతానం కమిటీ గురించి అడిగితే ఏమడుగుతాడు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏ కమిషన్ సూచన అనుసరించి ఏర్పాటు చేశారు? సంతానం కమిటీని ఏ కమిటీ అంటే అవినీతి నిరోధక కమిటీ అంటే ఏం చెప్పాను? స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న అవినీతి ఏదైతే ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని తగ్గించడానికి ఏం చెయ్యాలని సూచనలు చేయాలంటే ఈ కమిటీ ఏమన్నది?
మొత్తం అవినీతి పైన అధికారులందరిపైన ఒక నిఘాని కలిగి ఉండే కమిషన్ ఏర్పాటు చేయాలని సూచిస్తే దీన్ని ఏర్పాటు చేశారు. ఏమో అక్కడ దానికంటే మీకు చెప్పేది ఏముంటుంది? ఎందుకంటే మీకు గోనిచ్చిన సమస్య ఏంటంటే మీరు ఏదో గొప్ప ప్రశ్న అడిగినట్టుగా మీరు ఫీల్ అవుతారు. ఏదైతే దేని మీద అయితే కాన్సన్ట్రేషన్ చెయ్యాలో అది దానికి అవసరం లేని అంశం మీద అడుగుతుంటారు. ఇప్పుడు చాలా మంది ప్రశ్నలు అడుగుతుంటే చూశాను. ఇక ఏదో ఒక ప్రశ్న పెట్టాలి కాబట్టి నేను కూడా ప్రశ్న పెట్టి అనిపించుకోవడానికన్నా కావాలి, లేకపోతే అనవసరమైన ఏదో టైం పాస్ ఇక మనం విన్నా అయినకపోయినా అంటే మించోండి ఏది దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతున్నాయో వాటిని ఆయన ఒక అతన్ని అడిగాలి. ఎవరు? కాసిం అడిగాలి. ఇక్కడ కేంద్ర హోంమంత్రి ఉండే ఆయన చెప్పింది కరెక్టే. కేంద్ర హోంమంత్రిని తీసుకుంటారు, లేకపోతే నియామకాల కమిటీ ఇంపార్టెంట్. రాష్ట్రపతికి సూచన చేసేటప్పుడు నియామకాల కమిటీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఆ స్థానంలో ఎవరు లేకపోతే ఇప్పుడు ఆ స్థానంలో వ్యక్తి లేకపోతే ఆ మంత్రి లేడు అనుకోండి, ఇప్పుడు కేంద్ర హోంమంత్రి లేడు అనుకోండి, లేకపోతే ఏం చేస్తారు అని అంటే కేంద్ర కేబినెట్ మంత్రిని తీసుకుంటాడు. కేంద్ర కేబినెట్ మంత్రి అంటే ప్రధానమంత్రి ఇష్టము. కాబట్టి అలాంటి ప్రశ్న అడిగితే ఒక సగదా నువ్వు సంతానం కమిటీ ఏం చెప్పను, సంతానం కమిటీ గురించి సంతానం కమిటీ సూచన చేసిందని చెప్తాను. అందుకంటే మేము చెప్పేది ఓకే. ఇది తొలగింపుకు సంబంధించినటువంటి అంశాల లోపల వచ్చేటటువంటి ఒకసారి చూసుకోండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర నిఘా కమిషన్, దీన్ని సంతానం కమిటీ లేదా అవినీతి నిరోధక కమిటీ సూచనను అనుసరించి 1964లో ఏర్పాటు చేశారు. ఎలా ఏర్పాటు చేశారు? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఆధారం చేసుకొని ఏర్పాటు చేశారు. దీన్ని కార్యనిర్వాహక సంస్థకు ఏర్పాటు చేస్తే 2003లో భారత పార్లమెంట్ చట్టం చేసి దీనికి చట్టబద్ధత కల్పించింది. మరి కమిషన్ ఎలా పనిచేస్తుంది? అవినీతి నిరోధక చట్టం 1988 అనుసరించి పనిచేస్తుంది. ఇది నిర్మాణం ఎలా ఉంటుందో, ప్రధాన కమిషనర్, 2 కమిషనర్స్ ఉంటారు. వీళ్ళని ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి నియామకం చేస్తారు. రాష్ట్రపతి నియామకం చేసేటప్పుడు అందులో కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారంటే ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిగా, లోక్సభ స్పీకర్గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో ఉంటారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే అందరికంటే ఎక్కువ స్థానాలు పొందినటువంటి లార్జెస్ట్ పార్టీ ప్రతిపక్ష పార్టీని తీసుకుంటారు. తర్వాత నేను పదవి కాలం, ఇది ముఖ్యం చెప్పాను కూడా. బుక్ లో మీకు 5 years కానీ ఏదన్నా ఉంటే దాన్ని మార్చుకొని 4 years. వీళ్ళు రాజీనామా చేస్తే ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. తొలగింపు అంటే ఎవరు చేస్తారు? రాష్ట్రపతి. ఎందుకు తొలగిస్తారంటే అసమర్థత, దుష్ప్రవర్తన ఆరోపణలు వచ్చినప్పుడు తొలగిస్తారు. అసమర్థత, దుష్ప్రవర్తన ఆరోపణలు రాగానే తొలగించరు, విచారణ చేయాలి. విచారణ ఎవరు చేస్తారు? సుప్రీంకోర్టు కమిటీ విచారణ చేసి నివేదిక ఇస్తే నివేదికను బట్టి రాష్ట్రపతి తొలగిస్తారు. ఇది కాకుండా వ్యక్తిగత కారణాలపై కూడా తొలగించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత కారణాలపై తొలగించడం అంటే ఏమిటి అని అంటే కొంత సింపుల్ గా, మధ్యస్థిమితాన్ని కోల్పోయిన, దివాలా తీసిన, కోర్టు దోషిగా ప్రకటించిన, ఆదాయం నుంచి ఇతర ఉద్యోగంలో చేరినా కూడా రాష్ట్రపతి ఆధారం దొరికితే చాలు తీసేస్తాడు. తర్వాత మరి ఇక్కడ మొట్టమొదటి సిబిసి మొదటి ప్రధాన కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, మొదటి ప్రధాన కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నిట్టూరి శ్రీనివాసరావు. కాగా ప్రస్తుతం దీనికి ప్రధాన కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సంజయ్ కొఠారి. దీనికి ప్రధాన కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సంజయ్ కొఠారి. ఏంటిది? సురేష్ పటేల్ ఎక్కడ? ఎప్పుడు చేంజ్ అయినారు? ప్రధాన కమిషనర్ చేంజ్ అయినాడు. కమిషనర్ చెప్తున్నావా? ప్రధాన కమిషనర్ అట్లే. ప్రధాన కమిషనరా? కమిషనర్. సురేష్ పటేల్ కమిషనర్, నేను చెప్పేది ప్రధాన కమిషనర్. సురేష్ పటేల్ కమిషనరే, కానీ ప్రధాన కమిషనర్ అనేటటువంటి వాడు ఒకడు ఇక్కడ రాసింది ప్రధాన కమిషనర్. ఇది చేంజ్ అయితే చెప్పాలి. ఒకవేళ నేను అప్డేట్ లేకపోతే నేను చూసి చెప్తాను. అదే అంటూ నేను ఒకవేళ ఇప్పుడు, ఎందుకంటే మనం
ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషనర్ కూడా మా కమిషనర్ సురేష్ పటేలే. నేను కూడా చెప్తాను, చీఫ్ కమిషనర్ అనేటటువంటి వ్యక్తి సురేష్ పటేలా? నేను అడిగింది రైట్. ఏం లేదు, చేంజ్ అయితే చెప్పండి, దానికి ఇదేం లేదు. దానికి నేను ఇప్పుడు చెప్తాను, రేపు పొద్దున్న మారొచ్చు, అదే ఉంది. నేను చెప్పింది కరెక్ట్ ఉండాలని. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ లోపల చూసుకోవాల్సినటువంటి అంశాలు. అంతేనా? కేవీ చౌదరి పోయి చాలా సంవత్సరాలు. కేవీ చౌదరిని పక్కకు పెట్టు. ఇప్పుడు మనోడు చెప్పినటువంటిది ఏంటిదంటే సురేష్ పటేల్ అనేటటువంటి వ్యక్తిని ఉన్నదంటే, సురేష్ కొఠారి కాదు బాబు, సంజయ్ కొఠారి అని ఆయన ప్రధాన కమిషనర్, సురేష్ పటేల్ కమిషనర్. మనోడు ఏమంటున్నాడంటే సురేష్ పటేలే ప్రధాన కమిషనర్ అని అంటున్నారు. అదేమన్నా ఉంటే చూస్తాను. ఏమి ఇప్పుడు అంతే నేనేమన్నా పొరపాటు చెప్తే దాన్ని చూద్దాం, సరిదిద్దాం, దాని ఇబ్బంది ఏంటి. నాకు ఆ ప్రాబ్లం లేదు. నేను తప్పు చేస్తే నేను తప్పు చెప్పిన సార్ అని నేనే చెప్తా, ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా? అయితే ఇది కేవలం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటటువంటిది. ఇక ఎందుకయ్యా ఊరికే ఒక ఆయన సంజయ్ కోటార్ అని, ఇంకొక ఆయన సురేష్ పటేల్ అని పెడుతున్నారు. నేను చూస్తా కదా, నేను కూడా చూస్తా కదా, నాకు కూడా చూడొచ్చు కదా, నేను కూడా చూస్తా కదా, ఏమి ఇబ్బంది పడ చూద్దాం, చూసి చెప్తా. ఏమైనా మార్చేది ఉంటే మార్చాం. పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని 104 సార్లు సవరించినారు. దాన్ని మార్చడం ఒక పెద్ద సమస్య, మన చేతుల పని. ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది కేవలం నిఘాను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది విచారణ చెయ్యదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ప్రశ్న పెడుతుంది, ఇది విచారణ చెయ్యదు, కేవలం నిఘాను మాత్రమే. పైన రాసేటప్పుడే విజిలెన్స్ కమిషన్ మీన్స్ విజిలెన్స్ మాత్రమే చూపుతుంది తప్ప ఇది విచారణ చెయ్యదు. దీన్ని విచారణ చేసే అవకాశం లేదు. విచారణ చేసే బాధ్యత ఎవరికి ఉంటుంది అనంటే సిబిఐకి ఉంటుంది, లేదా ఈడీకి ఉంటుంది. వీళ్ళు చేస్తారు, వీళ్ళు డైరెక్ట్ గా విచారణ చేస్తారు. విచారణ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే ఈ యొక్క సిబిఐ కానీ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దాని పేరే ఇన్వెస్టిగేషన్, విచారణ చేసేటటువంటి అధికారం. వీళ్ళు నిఘాను మాత్రమే కలిగి ఉంటారు. మరి దేనిపైన నిఘాను కలిగి ఉంటారు అన్నప్పుడు ఇక్కడ దృష్టిలో పెట్టుకోండి. ఒకటి, అఖిల భారత సర్వీసులు. రెండు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. మూడు, వివిధ కార్పొరేషన్లు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు. పనిచేసే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు పనిచేసేటటువంటి ఉద్యోగులు. ఆ తర్వాత సిటిఓ సర్టిఫికెట్ తో పనిచేసే కాంట్రాక్టర్లు. వీళ్ళపైన నిఘా కలిగి ఉంటుంది. ఓకేనా? అఖిల భారత సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులు,
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్పొరేషన్లో పనిచేసేటటువంటి వాళ్ళు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, అంటే గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 వరకు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, బెల్ కానీ లాంటివి చాలా ఉన్నాయి కదా, సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి కానీ వాటిల్లో కానీ సిటిఓ సర్టిఫికెట్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే జాతీయ రహదారులు, ఈ ఎక్స్ప్రెస్ హైవేలు, వందల వేల కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్స్ చేయాలంటే ఖచ్చితంగా సిటిఓ సర్టిఫికెట్ ఉండాలి, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సర్టిఫికెట్ ఉండాలి. ఒత్తగా నువ్వు కాంట్రాక్ట్ తీసుకొని నువ్వు కొద్దిగా పని ప్రారంభించి డబ్బులు తీసుకొని నీ వల్ల కాకపోయి మధ్యలో వదిలేస్తే అదంతా డబ్బంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తే అసలు వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందా లేదా అనే విషయాన్ని సిటిఓ పరిశీలించిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. ఎస్ వీళ్ళు చెయ్యగలరు అని చెప్తే అప్పుడు సిటిఓ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా నిఘాను కలిగి ఉంటుంది. నిఘాను కలిగి ఉంటుంది. ఓకేనా? నిఘాను కలిగి ఉంటుంది. నిఘా అంటున్నాం, నిఘా మాత్రమే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిఘాను మాత్రమే కలిగి ఉంటుంది. వీళ్ళు విచారణ చెయ్యరు. వీళ్ళ దృష్టికి ఏదన్నా వచ్చినప్పుడు, వీళ్ళ దృష్టికి ఏమన్నా ఈ నిఘాలో ఏమన్నా వీళ్ళ దృష్టికి వచ్చినప్పుడు దీన్ని విచారణ చేయమని చెప్పి వీరికి కానీ ఆ బాధ్యతను అప్పగిస్తారు. ఏదో సిబిఐకి కానీ లేకపోతే ఈడీకి కానీ వీళ్ళకి కానీ ఇతనికి కానీ వీళ్ళకి కానీ అంటే ఆ బాధ్యతను అప్పగిస్తారు. వీళ్ళు విచారణ చేసిన తర్వాత విచారణ నివేదికను తీసుకొచ్చి ఎక్కడ ఉంచుతారు? కోర్టుల ముందు ఉంచాల్సి ఉంటుంది. కోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టుల ముందు ఉంచుతారు. కోర్టులు విచారణ, వీళ్ళు సాక్ష్యాధారాలు మాత్రమే తీసుకొస్తాయి. సిబిఐ విచారణ చేసి అక్కడక్కడే చర్యలు తీసుకోదు. సిబిఐ చేసేది ఏంటంటే, ఈడీ కానీ సిబిఐ కానీ చేసే పని ఏంటంటే, బండ గుర్తుంచుకోండి, ఈడీ కానీ సిబిఐ చేసేది కేవలం విచారణ మాత్రమే. విచారణ నివేదికను తీసుకొచ్చి కోర్టు ముందు ఉంచినప్పుడు కోర్టు విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. కోర్టే దాన్ని డిసైడ్ చేస్తుంది. ఏం చేయాలనేటటువంటి దానిపైన కోర్టు మాత్రమే విచారణ చేసి తీర్పు చెప్తుంది. అది వేరు. సిబిఐ విచారణ చేయడం అంటే సాక్ష్యాధారాలను విచారణ చేస్తుంది. ఓకే. ఇకపోతే మరి వీళ్ళు సిబిసి విజిలెన్స్ అంటే వీళ్ళు కానీ లేకపోతే సిబిఐ వీళ్ళు కానీ విచారణ చేయడానికి అవకాశం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకటి సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బంది, రెండు హైకోర్టులో పనిచేసే సిబ్బంది, అలాగే పార్లమెంటులో పనిచేసే సిబ్బంది, అలాగే శాసనసభలో పనిచేసేటటువంటి సిబ్బంది. వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి అంశాల పైన వీళ్ళు విచారణ కలిగి, అంటే వీళ్ళు విచారణ చేసి వీళ్ళేమో నిఘా వేసేటానికి అవకాశం లేదు, వీళ్ళు విచారణ చేయడానికి అవకాశం లేదు. ఇంతకుముందు ఎవరు అడిగినా, సార్ సైన్యంలో పనిచేసేటటువంటి వాళ్ళు, సైన్యంలో పనిచేసే వాళ్ళ మీద ఎవరి మీదనైనా సరే నిఘాను కలిగి ఉండాలన్నా లేకపోతే విచారణ చేయాలన్నా కూడా అది విత్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తో మాత్రమే చేయాల్సి ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తో మాత్రమే చేయాల్సి ఉంటది. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ వీళ్ళు ఏం చేసినా కూడా చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుంటే ఇది చేసేది ఏమీ లేదు. ఎక్కడ ఏ విషయంలో అంటే ఒక్క సైన్యంలో పనిచేసేవాళ్ళు వీళ్ళ మీద విచారణ చేయడానికి అవకాశం లేదు. సైన్యంలో పనిచేసే వాళ్ళ మీద చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్. ఇక అది తప్ప మిగిలిన అందరి పైన కూడా నిఘాను కలిగి ఉండవచ్చును. నిఘాను కలిగి ఉండేటప్పుడు వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకు వీళ్ళుగా నిఘా లేదా పర్యవేక్షణ చెయ్యొచ్చు. లేదా ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే ఎవరైనా ఫిర్యాదులు చేస్తే దాని మీదనైనా వీళ్ళు చూడవచ్చు. రెండింటి ఏదైనా వీళ్ళుగా నిఘాను కలిగి ఉండవచ్చు స్వచ్ఛందంగా. లేదంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులను ఆధారం చేసుకొని సరే నిఘాను వేయవచ్చు. ఇది వీళ్ళకు ఉండేటటువంటి ప్రత్యేకత. రైట్. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ మనకు సిబిఐకి సంబంధించిన దాంట్లో కూడా నేను మీకు వివరణ ఇచ్చే అంశాలు ఏంటంటే,
సిబిఐకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఒకసారి చూడండి. ముఖ్యంగా దీన్ని కూడా 1946 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని అనుసరించి దీన్ని కూడా 1964లో ఏర్పాటు చేశారు. కదా 64లోనే ఏర్పాటు చేశారు. వీళ్ళ పని ఏంటంటే, ఇది వేరు. రాష్ట్ర ఇంటెలిజెన్స్, రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ వేరు, స్టేట్ విజిలెన్స్ కమిషన్ వేరు, అదే విధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వేరు. ఈ రెండు వేరు వేరు. స్టేట్ విజిలెన్స్ కమిషన్స్ కు చాలా అంశాలు ఉంటాయి. స్టేట్ విజిలెన్స్ కమిషన్ ఆఖరికి తూనికలు కొలతలు ఉంటాయి కదా, వాటి మీద కూడా విజిలెన్స్ అధికారులు దాడి చేయవచ్చు. మెడికల్ షాప్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా దాడులు చేయవచ్చు. తర్వాత ఆహార కల్తీ ఉంటాయి కదా, వాటి మీద కూడా చేయవచ్చు. అవి స్టేట్ ఇంటెలిజెన్స్ వేరు. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఎకనామిక్ అఫెన్సెస్ సంబంధించిన అంశం వేరు. ఇది వేరు, అది వేరు. ఈ రెండొకటి కావు. ఓకే, ఏర్పాటు. అయితే ఈ యొక్క దీంట్లో వీళ్ళు కూడా ఏంటి, 1988 అవినీతి నిరోధక చట్టాన్ని అనుసరించి పనిచేస్తారు. ఇందులో 3 వింగ్స్ ఉన్నాయి. ఒకటి యాంటీ కరప్షన్ వింగ్, రెండోది ఎకనామిక్ అఫెన్స్ వింగ్, ఆర్థిక నేరాల పరిశోధనకు సంబంధించినటువంటి. నెక్స్ట్ ప్రత్యేక నేరాలకు సంబంధించిన వీటిని పరిశోధనకు సంబంధించినటువంటి అంశం ఉంటాయి. ఓకే, ఇది యాక్చువల్గా రైటా. ఇది సిబిఐకి సంబంధించి వీళ్ళు చేసే పని ఏంటంటే, ఒకసారి చూడండి. అవినీతి నిరోధక చట్టాన్ని అనుసరించి యాంటీ కరప్షన్ వింగ్ అంటే ఏంది, అవినీతి నిరోధక అవినీతికి వ్యతిరేకంగా, అవినీతికి సంబంధించి ఉన్న ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేయటం కోసం ఒకటి ఉంటుంది. ఆర్థిక నేరాలు అంటే మనీ లాండరింగ్ అని ఉంటుంది. మనీ లాండరింగ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, భారతదేశం నుంచి విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి డబ్బులు పంపించేటటువంటి సందర్భంలో దొంగచాటుగా పెడతారా, ఎట్లా పెడతారా, రకరకాలుగా పెడతారు. సూట్ కేస్ కంపెనీలు అని రకరకాలు అంటుంటారు. వీళ్ళు షెల్ కంపెనీలు అని రకరకాల పేరుతో పిలుస్తుంటారు. పంపించిన తర్వాత మళ్ళీ వాటిని ఏం చేస్తారు, ఇక్కడి నుంచి పంపించినటువంటి డబ్బుల్ని అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టుగా చూపిస్తారంటే ఈ క్రమం లోపల అంటే బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా వైట్ మనీగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ డబ్బులు పంపించేటప్పుడు అక్రమ మార్గాలుగా పంపిస్తారు, వచ్చేటప్పుడు వైట్ మనీ వస్తాయి. అంటే వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టుగా చేస్తారు. ఇది లేదు. వీళ్ళు ఇంకొక సమస్య. ఆ సమస్య ఏంటంటే, ఇక్కడి నుంచి డబ్బులు ఆ కంపెనీలో పెడతారు, అవి దివాలా తీస్తాయి. దివాలా లేదు, ఇక నాకు బూతులు వస్తాయి సార్, దివాలా లేదు, బొంగు భోషణం ఏం లేదు. ఇక్కడి నుంచి తీసుకుపోతారు, డబ్బులు వాళ్ళ దగ్గర పెడతారు, వాడు దివాలా తీసినట్టు చూపిస్తాడు. చూపించిన తర్వాత మళ్ళీ వీని కంపెనీ ఇక్కడ ఉంటది కదా, వేరే మార్గంలో వాడు ఇక్కడికి డబ్బులు పెట్టుబడి పెట్టినట్టుగా చూపిస్తారు. ఇది అంశం. ఇదంతా కూడా మనీ లాండరింగ్ అనమాట. అక్రమంగా తరలించడం, మళ్ళీ అక్రమంగా అయితే అక్రమంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే అఫీషియల్ గా పెడతాడు పెట్టుబడి. అఫీషియల్ గా పెట్టేటప్పుడు ట్యాక్స్ పోతుంది, మిగతా నీకు వచ్చేది కదా, నీకు వైట్ మనీ కూర్చుంటుంది, బ్లాక్ మనీ కాదు కదా. అది అనమాట ఇక్కడ. అందుకోసమే ఈ టైప్ ఆఫ్ వాటిని ఎకనామిక్స్. ఇప్పుడు వాడు నీరవ్ మోదీ అనేటటువంటి వాడు కానీ, నీరవ్ మోడీ అని ఉంది కదా, వాడు కానీ, ఈ విజయ్ మాల్యా కానీ, ఇలాంటి వాళ్ళంతా అదే చేసేది. ఈ డబ్బుని ఎక్కడి నుంచి పంపిస్తారు, పంపించేటప్పుడు ఎక్కడెక్కడ వేరు కంపెనీ అసలు దానికి ఊరు పేరు ఏముండదు, దాంట్లో పెట్టుబడులు పెడతారు, అవి మొత్తం స్మాష్ అయినట్టుగా చూపిస్తారు. అక్కడ చూపిస్తారు, ఇక్కడ చూపించి ఆ డబ్బును మనం తిరిగి ఇక్కడ ఉన్న వీరి కంపెనీలకు పెట్టుబడి పంపిస్తారు. ఇదంతా చూసి అందరికి చాలా మంది ఉన్నారు.
డమ్మీ కంపెనీలు అనుకోవాలి, మీ భాషలో చెప్పాలంటే డమ్మీ. అలాంటి వాటిని విచారించడానికి ఒక స్పెషల్ వింగ్ ఉంది, ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి. ఇది నేను పోయి చెప్పే సిబిఐ. ఇక ప్రత్యేక నేరాలకు సంబంధించినటువంటి అంశం. నేరాలకు సంబంధించినటువంటి అంశం అంటే నిన్న మొన్న మీ అందరు చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి యొక్క బాబాయ్ ఎవరైతే ఉన్నారో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారు. హత్య చేసినటువంటి దానికి సంబంధించినట్టు సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఎందుకని అంటే ఇక్కడున్న పోలీసులు దాన్ని ఏమీ రాబట్టలేకపోయినారు, సిట్టేశారు, గిట్టేశారు, అన్ని వేశారు. అన్ని ఏ వేసినా కూడా రాబట్టలేకపోయినా రియల్ గా. సో దీంతో అంటే ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కామ్ గా ఉంటున్నాడు అంటే, ఆయన ఎందుకు సీరియస్ గా తీసుకుంటలేడు అంటే, ఈయన ఎవరి మీద ఏది చేసినా కూడా, ఎవరి మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకున్నా ఇది మా మీద కుట్రపూరితంగా చేస్తున్నారు అంటారన్న ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా, దాన్నే చేయలేదు. దాంట్లో ఎవడు బాధ్యత ఉంటే వాని మీద తీసుకుందామని చెప్పి ఆయన కామ్గా ఉంటున్నాడు, ఉన్న వాస్తవం యాక్చువల్ గా. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, అలాంటివి ఏవైనా నేరాలు ఉన్నప్పుడు ప్రత్యేక నేరాల పైన పరిశోధన చేసేటటువంటి కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, అయితే వీళ్ళు ఈ కేసులని పరిశోధన చేసేటటువంటి సందర్భంలో వీళ్ళు పరిశోధన చేసిన నివేదిక ఏదైతే ఉందో, ఈ నివేదికను ఇచ్చేటప్పుడు ఈ నివేదికని ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తారు. ప్రభుత్వం కోరితే ప్రభుత్వానికి ఇస్తారు, కోర్టు కోరితే కోర్టుకి ఇస్తారు. యాక్చువల్ గా నివేదిక ఇచ్చేటప్పుడు మరి దీనికి ఓ డైరెక్టర్ ఉంటాడు, సిబిఐ డైరెక్టర్ ఉంటారు. సిబిఐ డైరెక్టర్, ఈ సిబిఐ డైరెక్టర్ ని మరి ఎవరు నియామకం చేస్తారు అంటే, ప్రస్తుతం రాష్ట్రపతి నియామకం చేస్తున్నారు. మరి రాష్ట్రపతి చేత నియమించబడే ఇతని యొక్క పేరును ఎవరు సూచిస్తారు అని అంటే, ప్రధానమంత్రి, అదేవిధంగా సిజేఐ, అదేవిధంగా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ యొక్క సూచనను అనుసరించి వీళ్ళు నియామకం చేస్తారు, రాష్ట్రపతి నియామకం చేస్తారు. వీరి పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది అంటే, సిబిఐ డైరెక్టర్ యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలుగా ఉంటుంది. ఓకేనా. ఇటీవల నియమింపబడ్డ వ్యక్తి సుబోధ్ కుమార్ జైస్వాల్. ఇటీవల నియమింపబడ్డటువంటి వ్యక్తి సుబోధ్ కుమార్ జైస్వాల్ అనేటటువంటి మహారాష్ట్ర క్యాడర్ కి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ ని దీనికి నియామకం చేశారు. ఇక్కడ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సిబిఐ అసలు ఎంక్వైరీ చేసేటప్పుడు, విచారణ చేసేటప్పుడు ఎలా విచారణ చేస్తుంది, ఏ విధమైన విచారణ చేస్తుంది? అంటే ఏదైనా కేసు విచారణ చేసేటప్పుడు సిబిఐకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సిబిఐని చాలా కాలం వాళ్ళు సెంట్రల్ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా పేర్కొన్నారు. సిబిఐని చాలా కాలం పాటు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే, కేంద్రంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఆల్మోస్ట్ 55 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించింది కాబట్టి, సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేస్తారు ఎందుకంటున్నామంటే,
అలాంటిది ఎందుకు వచ్చిందంటే దీనికి ఒక లెక్క ఉంది. లెక్క ఏంటంటే సిబిఐ విచారణ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఏకవాక్య అనుమతితో మాత్రమే సిబిఐ విచారణ చేస్తుంది. ఓకే, ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ విచారణకు వచ్చింది. సిబిఐ విచారణకు వచ్చినప్పుడు అసలు జరిగింది ఏంటిది అంటే శంకర్రావు అనేటటువంటి మాజీ మంత్రి ఈయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లెటర్ రాశారు. ఏమని? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక వ్యాపారాలు చేశాడు. చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కొంతమందికి తనకు అనుకూలమైన వ్యక్తులకు మేలు చేశాడు. ఆ మేలు చేసిన వాళ్ళంతా కూడా వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని క్విడ్ ప్రో కో అంటారు. క్విడ్ ప్రో కో అంటే నీకిది నాకిది అని చెప్పినటువంటి. సో రాజశేఖర రెడ్డి ఏమో తన అనుకూల వ్యక్తులకు మంచి అంటే మేలు చేశాడు. వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. మరి ఆ పని చేస్తేనే వీళ్ళు పెట్టుబడి పెట్టారా, లేకపోతే నిజంగా మరి ఒకరు కంపెనీ పెట్టుకునే అధికారం ఈ దేశంలో అందరికీ ఉంటది, దాంట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. నిజంగా మేలు చేశారు కాబట్టి వీళ్ళు వెళ్ళి పెట్టుబడులు పెట్టారా, లేకపోతే అంటే మామూలుగా వెళ్ళి పెట్టుబడులు పెట్టారా అనేది నాకు అర్థం కావటం లేదు. దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ యొక్క శంకర్రావు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాస్తే దాన్ని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద తీసుకొని హైకోర్టు ఏమన్నది దాని మీద విచారణ చేయమని చెప్పి ఆదేశించింది. హైకోర్టు ఎప్పుడైతే విచారణ చేయమని ఆదేశించిందో అప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే, ఎక్కడైనా సిబిఐ విచారణ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి సహకారం ఉంటేనే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి అవకాశం, లేకపోతే చేసే అవకాశం లేదు. సిబిఐ ఒక రాష్ట్రంలో ఏదైనా అంశంపై ఎంక్వైరీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏదైతే ఉంటుందో, సిబిఐ ఏదైతే ఉంటుందో వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా విచారణ చేయకూడదు. ఆ అధికారం వీళ్ళకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతితో మాత్రమే రావాల్సి ఉంటుంది. మమతా బెనర్జీకి సిబిఐకి జరుగుతున్న గొడవ కూడా without the cooperation of the state government, without the permission of the state government, the CBI has no right to enter into the state government's periphery. దాని యొక్క పరిధిలోకి వెళ్ళకూడదు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంకో లెక్క ఉంది. లెక్క ఏంటంటే ఒకవేళ ఎయిదర్ సుప్రీం కోర్టు కానీ లేదా హైకోర్టు కానీ ఈ రెండింటి ఏ కోర్టు అయినా సరే ఆదేశిస్తే, ఈ రెండు కోర్టులు ఏ కోర్టులైనా ఆదేశిస్తే అప్పుడు నీకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి కానీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం కానీ అవసరం లేదు. either సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ ఆదేశిస్తే, ఏమని మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి అని చెప్పి సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశిస్తే నో స్టేట్ గవర్నమెంట్, నో పర్మిషన్, నో కోఆపరేషన్, ఏది లేకపోయినా కూడా విచారణ చేసే అధికారం సిబిఐకి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటేనే సిబిఐ వచ్చి విచారణ. ఎందుకంటే దాదాపు 7-8 రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐని రాకుండా కేరళ అన్ని రాష్ట్రాలు తీర్మానం చేసి పెట్టినాయి. మీరు ఎవడా మా దగ్గరికి వచ్చి చెప్పడానికి, మా దగ్గర రాకూడదు కూడా, నిజంగానే రాకూడదు, ఇది చట్ట ప్రకారం రాకూడదు. కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశిస్తే నీ తాత ముత్తాతకు ఎవడొచ్చినా ఆపటానికి అప్పుడు వాళ్ళు వచ్చి ఖచ్చితంగా విచారణ చేయవచ్చు. ఇక్కడ ఉన్న అంశాలు ఇవి మీకు కొన్ని అంటే పైన అవగాహన ఉండాలన్న ఉద్దేశంతోనే నేను వీటిని అంటే ప్రెసెంట్ గా జరుగుతున్న విషయాలు ఏవైతేనే వాటిని దృష్టిలో పెట్టుకుని నేను వీటిని చెప్పడం జరిగింది.
ఇది మనకు సిబిసి కానీ సిబిఐకి సంబంధించినటువంటి అంశాలు. ఇవి కేవలం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ తో మాత్రమే ఉంటాయి. సిబిఐ మీద కూడా వేయచ్చు, సిబిఐ మీద కూడా విచారణ చేయొచ్చు. ఏముంటది అక్కడ? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఏంటిది? భారతదేశంలో పట్టే స్పెషల్ పోలీస్. నువ్వు సిబిసి నేర్చినా స్పెషల్ పోలీసే, నీకు సిబిఐ నేర్చినా స్పెషల్ పోలీసే, ఈడీ నేర్చినా స్పెషల్. ఇవన్నీ స్పెషల్ కదా. ఇప్పుడు మామూలు నేను ఒక చిన్న అంశం అంటాను. రాష్ట్రంలో ఎవరు ఉంటారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ జాబితాలో ఉన్నాయి? రాష్ట్ర జాబితాలో. శాంతి భద్రతలు కాపాడాల్సింది ఎవడు? రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతలు కాపాడాల్సి ఉంటే మరి వీళ్ళంతెవరు? ఈ పోలీసులంతా ఎవరు? స్పెషల్ గా వచ్చి అందుకనే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ దాని పేరులోనే మనకు దాని మీద అర్థం చేసుకుంటేనే దాన్ని అర్థమైంది. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్, స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. అది ఇక్కడ ఉన్నటువంటి మామూలు పోలీసులు స్పెషల్ గా. అదే నెక్స్ట్